అన్నది స్పష్టమైందని ఎంపీ అరవింద్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అనేక రుజువులున్నాయని తెలిపారు. సంబంధితులను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీపైనే ఆధారపడి ఉందన్నారు. సీఎం రేవంత్ ప్యాకేజీకి అమ్ముడుపోతారా లేక నిజాయితీగా నిలబడతారా అన్నది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. డ్రగ్ తీసుకునే కాదు, మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. ఈజ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. వాళ్ళదేం క్యారెక్టర్ అండి? ఆయనే పార్టీలో కూడా తెలియదు, మీ ఎమ్మెల్యే పార్టీలో కూడా తెలియదు. ఈ అన్నిట్లా నాకు మనస్ఫూర్తిగా నేను మాట్లాడతా. నా తండ్రితో సమానుడు. జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలో పక్కన పెట్టేదాన్ని అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం దాని అంత పాపం ఇంకోట్లేదు. ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనని కన్విన్స్ చేసుకోవచ్చు. ఆయన పెద్ద టఫ్ క్యారెక్టర్ ఏం కాదు, పాపం మంచోడు, చాలా సౌమ్యుడు. ఇట్లా ఈ రకంగా మనక్షోభకి గురి చేయడం అన్నది ఇది కాంగ్రెస్ పార్టీ మంచి విధానం కాదు. మేము ఇప్పుడు ఎలక్షన్ల టైం కానీ నేను నిజంగా కూడా నాకు ఇట్లా సూర్యాపేట జిల్లాలో